सरस्वतीं वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी ओम शांति 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 మన తెలంగాణ నెల చేసుకున్న పుణ్యం నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలో గోదావరి ప్రవేశించి చదువుల తల్లి బాసర చల్లని చూపులతో మరింత పునీతమై గోదావరి బాసర నుంచి భద్రాచలం దాకా ప్రవహిస్తుంది. బాసర ఆ తర్వాత శ్రీరామసాగర్ ప్రాజెక్ట్, అక్కడి నుంచి సదర్మఠ్, ఆ తర్వాత కడం ప్రాజెక్ట్, ఇలా నీలమ్మను సస్యశ్యామలంగా మారుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి గూడెం సత్యనారాయణ స్వామి, చెన్నూరు అగస్తేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వరుడు, భద్రాచల సీతారామచంద్ర స్వామి, బాసర నుంచి భద్రాచలం దాకా ఉన్న ఆ గోదావరి పరివాహక తీరాల వెంట ఉండే పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధి పరుస్తూ గోదావరి పుష్కరాల్ని ఒక కుంభమేళా స్థాయిలో నిర్వహించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ పుష్కరాల వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల్ని ఇప్పటికే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న 100 కోట్ల రూపాయల గోదావరి పుష్కర ఘాట్, అలాగే రామచంద్రుని ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా ఆరంభించారు సీఎం గారు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణ, తుంగభద్ర, మంజీర, ఏడుపాయల, అలాగే కొమరెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, కురే వీరభద్రుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ రాజేశ్వరుడు, ఇలా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, మన యాదగిరి నరసన్న, ఎన్నో పుణ్యక్షేత్రాలతో విలసిల్లుతున్న తెలంగాణ ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా కూడా మలసాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆధ్యాత్మికం అంటే అదేదో చాలామంది అనుకుంటారు, ఒక ఉద్యోగులైతే రిటైర్ అయిన తర్వాత, లేదా వ్యాపార, వ్యవసాయ, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వాళ్ళైతే మనం ఒక వయసు తర్వాతే ఆలోచించాలని. కానీ అది ఆత్మకు సంబంధించింది.